సో వెల్కమ్ టు షైన్ ఇండియా యూట్యూబ్ వ్యూవర్స్. సో మన టెస్ట్ సిరీస్ పరంపరలో భాగంగా మనం ఈ యొక్క ప్రశ్నల అనాలిసిస్ అనేది చూస్తూ ఉన్నాం. అయితే మనకి 26 ఫిబ్రవరి నాకు గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ గ్రూప్ 4 ఎగ్జామ్లో మనం గత వీడియోలో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం చూసాం. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో ఏ ప్రశ్నలు వచ్చి ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటి అండ్ దాని ఇంటర్లింకింగ్గా మనకి రియల్ ఎగ్జామ్లో ఏ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో గ్రూప్ 2కి సంబంధించి కూడా మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది వచ్చేసాయి. సో 2023 ఆగస్ట్ 29, 30 ఈ 2 days మనకి గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. అయితే గ్రూప్ 4 ఎగ్జామ్స్ అనేది మనకి జూలైలో ఉన్నాయి. సో జూలై ఫస్ట్ వీక్లో మనకి గ్రూప్ 4, ఆగస్ట్ ఎండింగ్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్. అయితే ఎవరైతే గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ యథావిధిగా కొనసాగించి గ్రూప్ 2 ఎగ్జామ్ని కూడా మనం క్రాక్ చేయొచ్చు. సో ఇప్పుడు గ్రూప్ 3 ఎగ్జామ్స్ యొక్క డేట్స్ కూడా ఇప్పుడు రాబోతున్నాయి. అంటే దీని అర్థం ఇప్పుడు వరుసగా మనకి గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో అందరూ కూడా సిన్సియర్ వేలో, రైట్ వేలో ప్రిపరేషన్ చేయండి, డీవియేషన్స్ అవ్వకండి. మీరు ఏదైతే చదువుతున్నారో దాని నుంచి మ్యాక్సిమం స్కోర్ చేయాలి. ఆ స్కోర్ చేయడంలో టెస్ట్ సిరీస్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఒకప్పుడు మనకి క్లాసెస్ అయిపోయాయంటే ఇంకా స్టూడెంట్స్తో లింక్ అనేది కట్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ యూట్యూబ్ ద్వారా మనం పర్మనెంట్గా ఇన్ఫ్యాక్ట్ సర్వీస్ వచ్చినంత వరకు కూడా ఈ యొక్క కంటిన్యూషన్ అనేది లింక్ అనేది కంటిన్యూ చేయవచ్చు. అది టెస్ట్ సిరీస్ ద్వారా మీ యొక్క లోపాలని అంతం చేసేసి తెలిసిన బిట్టు వచ్చినప్పుడు రైట్ ఆన్సర్ చేసే విధంగా ఇవి చాలా తోడ్పడతాయి. ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ 4 ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దాంట్లో ఇండియన్ హిస్టరీ బిట్స్ అనేవి అడగబడ్డాయి. ఆ ఇండియన్ హిస్టరీ బిట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఇప్పుడు చూద్దాం మనం. సో దీంట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ 47 మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటాడు. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కొన్ని ప్లేసెస్ ఇచ్చాడు, కొన్ని గిరిజన తెగలు అని చెప్పి ఇచ్చేసాడు. మనకి ఎగ్జామ్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అంశమే. సో మన భారతదేశంలో అనేక గిరిజన తెగలు ఉంటాయి. ఆ గిరిజన తెగల వాళ్ళు ఈ బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారు. అయితే ఏ గిరిజన నాయకుడు ఏ గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించాడు అన్నది కూడా ఎగ్జామ్లో బిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏ గిరిజన తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగిందని చెప్పి కూడా బిట్ వస్తుంది. ఇప్పుడు ఈ గిరిజన ఉద్యమం ఏ ప్రాంతంలో జరిగిందని చెప్పినాడు. కానీ కొన్ని సందర్భాలు ఏమైతే ఏ గిరిజన తిరుగుబాటుకి ఎవరు నాయకత్వం వహించాడు అన్నది కూడా వస్తుంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి జార్ఖండ్. సో ఈ జార్ఖండ్ అంటే ముండా. సో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి కూడా అర్జున్ ముండా అని చెప్పేసి అంటాం. ఇక్కడ మన జార్ఖండ్లో ముండా కమ్యూనిటీ అనేవాళ్ళు చాలా ఫేమస్, ముండా కమ్యూనిటీ. అలాగే జార్ఖండ్ ముండా. బీహార్కి వచ్చేసరికి శాంతాల్ ఉంటుంది. ఇక్కడ ఒరిస్సాకి వచ్చేసరికి ఖోండ్. ఇక అస్సాం ఖాసీ. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ డి ఇక్కడ. సో 1A 2C 3D 4B. సో ఇక్కడ 47కి ఆన్సర్ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో డి అనేది వస్తుంది. మీరు ఎగ్జామ్లో చదివేటప్పుడు గుర్తుపెట్టండి, ఈ యొక్క గిరిజన తిరుగుబాటులు వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో జరిగే ఆ గిరిజన తిరుగుబాటు నాయకుడు. ఒక్కొక్కసారి సంవత్సరం కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఆ గిరిజన తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది అన్నది కూడా గుర్తుపెట్టండి. దీన్ని ఒక టేబుల్ లాగా వేసి ప్రాక్టీస్ చేస్తే గుర్తు ఉంటుంది. నెక్స్ట్ క్రోనలాజికల్ ఆర్డర్. సో క్రింది సంఘటనలు కాలక్రమం ఆధారంగా సరైన క్రోనలాజికల్ ఆర్డర్లో పెంచడం చెప్పేసి అంటాడు. అయితే మనకి సంఘటనలు మనం చూసినప్పుడు మోప్లా తిరుగుబాటు అనేది మనకి ఈ యొక్క గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో జరిగింది కదా. ఆ 2021 ఆ ప్రాంతంలో ఈ మోప్లా తిరుగుబాటు అనేది మనకి కనిపిస్తుంది. చంపారన్ సత్యాగ్రహం అనేది గాంధీజీ మన భారతదేశంలో చేపట్టిన తొలి సత్యాగ్రహం 1917లో జరిగింది. ఖేదా ఉద్యమం అనేది 1918లో జరిగింది. బార్దోలి సత్యాగ్రహం అనేది 1928లో జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ బి అనేది రావాలి. ఇక్కడ బి, సి తర్వాత ఏ, అంటే ఆన్సర్ ఏ. సో 48కి ఆన్సర్ ఏ అని చెప్పేసి అంటాం. 49 ఈ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి అని చెప్పేసి అంటాడు. సో బంగదర్శన్ బంకించంద్ర చటర్జీ, ద హిందూ సుబ్రహ్మణ్య అయ్యర్, కేసరి బాలగంగాధర్ తిలక్, స్టేట్స్మెన్ రాబర్ట్ నైట్. సో అన్నీ కూడా కరెక్టే. ఇక్కడ ఏదైతే ఇవ్వబడినాయో ఇవన్నీ న్యూస్ పేపర్స్, ఇవి సో ఫౌండర్స్ వీళ్ళు. సో బంగదర్శన్ బంకించంద్ర చటర్జీ అని చెప్పేసి అంటాం. ద హిందూ అయితే సుబ్రహ్మణ్య అయ్యర్ మేనేజింగ్ డైరెక్టర్ వస్తాడు. కేసరి బాల గంగాధర్ తిలక్, స్టేట్స్మెన్ రాబర్ట్ నైట్. అన్ని కరెక్టే. సో క్రింది వాటిలో ఎన్ని జతలు సరైనవి? సో పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, మొహమ్మద్ అలీ జిన్నా. పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఇన్ఫాక్ట్ రాసింది ఎవరంటే బిఆర్ అంబేద్కర్. సో బిఆర్ అంబేద్కర్ పాకిస్తాన్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ కాల్ టు యంగ్ ఇండియా, లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ యంగ్ ఇండియా అని చెప్పి పత్రిక ఉంది. అండ్ అతని పేరు మీదుగా కాల్ టు యంగ్ ఇండియా అనే పత్రిక పుస్తకం కూడా ప్రచురణ అయ్యింది. సో లాలా లజపతి రాయ్ కాల్ టు యంగ్ ఇండియా పుస్తక ప్రచురణ కూడా చేసినాడని చెప్పేసి అంటారు. ఇండియా
ఇన్ విక్టోరియన్ ఏజ్ ఆర్సి దత్, ఇన్ఫాక్ట్ అది కూడా కరెక్టే. సో ఇండియా ఇన్ విక్టోరియన్ ఏజ్ అనే పుస్తకాన్ని మన యొక్క ఆర్సి దత్ రాస్తాడు, కరెక్టే. గాంధీ వర్సెస్ లెనిన్ ఎస్ఏ డాంగి అని చెప్పి అంటాం, అది కూడా కరెక్టే. ఇన్ఫాక్ట్ ఇక్కడ 3 జతలు కరెక్ట్. ఇక్కడ మనకు ఇచ్చిన దాంట్లో ఇన్ఫాక్ట్ ఈ 3 జతలు కరెక్ట్ అని చెప్పేసి మనం పేర్కొంటాం. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు ప్రార్థనా సమాజ్. సో ప్రార్థనా సమాజ్ అని చెప్పేసి అంటే ఆత్మారాం పాండురంగ అని చెప్పేసి అంటాం. ఆర్య సమాజ్ అంటే దయానంద సరస్వతి, మీకు తెలిసిందే. తర్వాత భారత ధర్మ మహామండలి మహదామహల్ మాలవ్య. ఇక వస్తే ధర్మ పరిపాలన యుగం శ్రీనారాయణ గురు. సో ఆన్సర్ మనకి సి. సో 51కి ఆన్సర్ సి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సరైన జత గుర్తించండి అని చెప్పి. సో సరైన జత అని చెప్పి అన్నప్పుడు లక్నోలో హజరత్ మహల్ అణిచివేసింది జనరల్ క్యాంబెల్, కరెక్టే. జగదీష్పూర్లో కున్వర్ సింగ్ అణిచివేసింది టైలర్, కరెక్టే. ఝాన్సీలో లక్ష్మీపై అణిచివేసింది సర్ హుగ్రోజ్, కరెక్టే. అంటే 3 కరెక్టే. సరైన సమాధానం ఏబిసి 3 కూడా కరెక్టే. ఇక్కడ 52. 53కి వచ్చేసరికి ఈ క్రింది సంఘటనలను సరైన కాలక్రమంలో అమర్చి సమాధానం గుర్తించండి. సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది 1928 ఫిబ్రవరిలో వస్తుంది. సో దీపావళి డిక్లరేషన్ అని చెప్పిస్తాను. ఇన్ఫాక్ట్ దీపావళి డిక్లరేషన్ 1929లో వస్తుంది. ఎందుకంటే 1928లో మన కాంగ్రెస్ పార్టీ కలకత్తా ఐఎన్సీ సమావేశంలో బ్రిటిష్ గవర్నమెంట్కి 1 ఇయర్ అల్టిమేటం ఇస్తుంది. 1 ఇయర్ లోపు మాకు స్వపరిపాలన ఇవ్వాలి, లేకపోతే మేము వేరే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి. అయితే బ్రిటిష్ వారు స్పందించారంటే దీపావళి డిక్లరేషన్ అనే పేరుతో లార్డ్ ఇర్విన్ స్పందిస్తాడు. ఈ యొక్క భారతదేశానికి ఈ యొక్క స్వయం ప్రతిపత్తి అనేది సహజ సిద్ధంగా నెమ్మదిగా లభిస్తుంది అని చెప్పేసి అంటాడు. సో దండి యాత్ర మీకు తెలిసింది 1930లో స్టార్ట్ అవుతుంది, మార్చ్ నెల. సో మార్చ్ నెలలో దండి మార్చ్ అనేది స్టార్ట్ అయింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1930 నవంబర్ డిసెంబర్లో ప్రధానంగా జరుగుతుంది. నవంబర్ నుంచి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 1931 జనవరి వరకు కూడా కొనసాగింది మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. కమ్యూనల్ అవార్డు అనేది 1932లో వస్తుంది. 1932 ఆగస్ట్ ఆ మంత్లో ఈ కమ్యూనల్ అవార్డు అనేది వస్తుంది. అంటే ఇది ఆన్సర్ మనకి ABCDEలో ఉంది. సో 1 ఆన్సర్. సో 53కి ఆన్సర్ ఓకే. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి అని చెప్పేసి అన్నాం. సరైన జత, ఈ సరైన జత సుభాష్ చంద్రబోస్ గురువు ఆర్సి దత్, గాంధీజీ యొక్క గురువు గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎంజీ రెండే యొక్క రాజకీయ గురువు ఏవో హ్యూమ్ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా కరెక్టే. ఎంజీ రెండే ఇన్ఫాక్ట్ ఏవో హ్యూమ్ని తన గురువుగా పరిగణించాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్లు అన్ని కూడా కరెక్ట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పత్రికలు వాటి స్థాపనకు సంబంధించి సరైన జతను గుర్తించండి అని చెప్పేసి అంటారు. అయితే ధర్మతత్వ కేశవ్ చంద్రసేన్, ఈస్ట్ ఇండియా హెన్రీ వివియన్ డిరాజియో, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఇండియన్ వీల్ అనిబిసెంట్, కామన్ వీల్ అని చెప్పి ఉంటుంది. కామన్ వీల్ అంటే అనిబిసెంట్, ఇక్కడ ఇండియన్ వీల్ అనేది లేదు. క్రిసెంట్ వీరరాఘవాచారి రాంగ్. ఇన్ఫాక్ట్ క్రిసెంట్ పత్రిక అంటే గాజుల లక్ష్మి నర్సు శెట్టి అని చెప్పేసి అంటాం. ఇక్కడ సరైన జత అంటే 1B. సో 1 ఆన్సర్. 56 ఆన్సర్ 1. నెక్స్ట్ భారతదేశంలో స్వాతంత్రం రాకముందు భారతీయ జాతీయ కాంగ్రెస్ 4 సార్లు అధ్యక్షత వహించిన వాడిగా మదన్ మోహన్ మాలవ్య అని పేర్కొంటాం. మదన్ మోహన్ మాలవ్య 1909లో ఆయన అధ్యక్షుడు అవుతాడు. అయితే ఈయన ప్రత్యేకత ఏంటంటే తాత్కాలిక అధ్యక్షుడిగానే వ్యవహరించాడు. ఈయన 1909లో, 1918లో, ఆ తర్వాత 1932లో, ఆ తర్వాత 1933లో అలా కాంగ్రెస్ పార్టీకి 4 సార్లు అధ్యక్షుడు అయినటువంటి వాడిగా ఈ యొక్క మదన్ మోహన్ మాలవ్య అని పేర్కొంటాం. అయితే మదన్ మోహన్ మాలవ్య ఇతను ద లీడర్ అనే పత్రికను కూడా ప్రచురించాడు అలహాబాద్ ప్రాంతం నుంచి అని చెప్పేసి అంటారు. మహా అమన్ అని చెప్పి బిరుదు ఎవరు ఇచ్చారు అంటే గాంధీజీ ఇస్తాడు మన యొక్క మదన్ మోహన్ మాలవ్యకి. సో 4 సార్లు ఐఎన్సీ అధ్యక్షుడు అయినటువంటి వాడిగా అధ్యక్ష వహించిన వాడిగా ఎవరిని పేర్కొంటాము అంటే మదన్ మోహన్ మాలవ్య అంటాం. ఇతను 1909లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించాడు, 1918లో అధ్యక్షత వహించాడు, 1932లో, 1933లో కూడా. నెక్స్ట్ 58కి వచ్చేసరికి సరైన జత. ఈ సరైన జత అన్నప్పుడు సంధ్యా బ్రహ్మబంధ ఉపాధ్యాయ, ఇది విప్లవ న్యూస్ పేపర్స్ ఇవి, కరెక్టే. జగన్ మిత్ర ఎస్ఎస్ గాంగులీ కరెక్టే. యుగాంతర్ భూపేంద్రనాథ్ దత్తా, ఇక తల్వార్ వస్తే వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ. ఈ 4 కూడా కరెక్టే. ఆన్సర్ డి అని చెప్పేసి అంటాం. ఆన్సర్ అనేది డి, ABCD కరెక్ట్. ఇక నెక్స్ట్ వస్తే 59లో ఈ క్రింది వాటిలో సరికానివి అని చెప్పేసి అంటాం. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభంలో వైస్రాయ్గా లార్డ్ రీడింగ్ ఉన్నాడు. సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయింది మనకి 1920లో. సో 20లో సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు చెమ్స్ఫోర్డ్ ఉంటాడు. సహాయ నిరాకరణ ఉద్యమం ముగింపు సమయంలో వస్తాడు రీడింగ్. 21లో రీడింగ్ వస్తాడు. అంటే ఈ 2 స్టేట్మెంట్లు కూడా రాంగే. సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు చెమ్స్ఫోర్డ్ ఉన్నాడు, ముగింపు అయినప్పుడు రీడింగ్ ఉన్నాడు. సో ఇక్కడ స్వాపింగ్ అయినాయి. సో ఇక్కడ 2 కూడా రాంగ్ స్టేట్మెంట్లే, A మరియు B. 59 ఆన్సర్ C, 2 కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ 60 క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటాడు. సో దాంట్లో సైమన్ కమిషన్ 1927 నవంబర్ 27 ఏర్పడింది అని చెప్పేసి అంటాం. కరెక్ట్.
సైమన్ కమిషన్ 8 మంది సభ్యులు ఉన్నారు. యాక్చువల్గా 1 చైర్మన్ ఇంకా 7 సభ్యులు ఉంటారు. రాంగ్. నెక్స్ట్ సైమన్ కమిషన్లో 1920 నివేదిక ఇది కూడా రాంగే. సైమన్ కమిషన్ ఇన్ఫాక్ట్ 1930లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. సైమన్ కమిషన్ భారతదేశం సందర్శించినప్పుడు భారత రాజ్య కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్. ఇది కరెక్టే. సో ఏ అండ్ డి, ఆన్సర్ ఇస్ డి. సో 60కి ఆన్సర్ డి అని చెప్పేసి అంటాం. బిర్కెన్ హెడ్ అనేవాడు అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉంటాడు. 61 క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటారు. నేను హిందూ మతం నశించిపోవడానికైనా అంగీకరిస్తాను కానీ అస్పృశ్యత దోషం నిలిచి ఉండడానికి మాత్రం అంగీకరించలేను అని చెప్పి అంబేద్కర్ అంటే రాంగ్. అది గాంధీజీ చెప్తాడు. రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళినప్పుడు గాంధీజీ ఇన్ఫ్యాక్ట్ లండన్లో చెప్పినటువంటి మాట అది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది గాంధీజీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఈ గాంధీ మరియు అంబేద్కర్ల మధ్య మదన్ మోహన్ మాలవ్య వ్యవహరించాడు. కరెక్టే. పూనా ఒడంబడికలో మదన్ మోహన్ మాలవ్య గాంధీ మరియు అంబేద్కర్కి మధ్యవర్తిత్వం వహిస్తాడు. ఇక్కడ బి మాత్రమే సరైనది. సరైన జత గుర్తించమన్నారు. సరైనది బి. బి మాత్రమే సరైనది. నెక్స్ట్ 62 ఈ క్రింది సంఘటనలు సరైన కాలక్రమం అంటే క్రోనోలాజికల్ ఆర్డర్లో పెట్టమని చెప్పేసి అంటాడు. మనకి మౌంట్ బాటన్ ప్రణాళిక 1947లో వచ్చింది. 1947 జూన్ 3 మౌంట్ బాటన్ ప్రణాళిక. ప్రత్యక్ష చర్య అనేది డైరెక్ట్ యాక్షన్ డే 1946 ఆగస్టు 16వ తేదీన జరిగింది. వేవల్ ప్రణాళిక 1945లో వచ్చింది. రాజాజీ ప్రణాళిక 1944లో వచ్చింది. సో 62కి ఆన్సర్ సి. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. సరైన జత శారదా సదన్ పండిత రమాబాయి. కరెక్టే. ధర్మసభ రాధాకాంత్ దేవ్. మన యొక్క బ్రహ్మ సమాజ్కి రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్కి వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తాడు ఈ రాధాకాంత్ దేవ్ ధర్మసభని. తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్. కరెక్టే. ఇండియన్ లీగ్ సుశీల్ కుమార్ ఘోష్. కరెక్టే. సో ఆన్సర్ ఏ. సో 63కి ఆన్సర్ ఏ అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ వస్తే క్రింది వాటిలో సరికానిది. ఇక్కడ సర్జెంట్ కమిటీ అని చెప్పేసి అంటున్నాడు. సర్జెంట్ కమిటీ. సర్జెంట్ కమిటీ అనేది యాక్చువల్గా విద్య పైన వచ్చినది. సర్జెంట్ కమిటీ విద్య పైన వచ్చింది. నెక్స్ట్ లీ ఫారెన్హామ్ కమిటీ అనేది యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ పైన వచ్చింది. సివిల్ సర్వీసెస్ పైన. ఫౌలర్ కమిటీ. ఈ ఫౌలర్ కమిటీ అనేది కరువు దట్ మీన్స్ సంస్కరణలు అవి అని చెప్పేసి ఉంటాయి కదా. ఇది మనకి టెనెన్సీ కౌలు సంస్కరణలు దానికి సంబంధించి ఉంటుంది. అది ఫౌలర్ కమిటీ అని చెప్పి. స్కీమ్ కమిటీ అంటే ఇది సైన్యం పైన వచ్చింది. సైన్యం పైన అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది కూడా కరెక్ట్ కాదు. ఇది అన్నీ రాంగే. సో సరి కానివి ఏది గుర్తించమంటున్నాడు. అన్నీ సరికావు. సో ఏబిసిడి ఆన్సర్ ఈస్ ఏ. ఇక్కడ ఏది కూడా సరికాదు. సర్జెంట్ కమిటీ అనేది యాక్చువల్ విద్యకు సంబంధించింది. ఒకటి కరువు అని చెప్పేసి అన్నాడు. లీ ఫారెన్హామ్ కమిటీ సివిల్ సర్వీస్ సంబంధించింది. ఫౌలర్ కమిటీ అంటే కౌలు సంస్కరణలకు సంబంధించి ఉంటుంది. స్కీమ్ కమిటీ అంటే సైన్యంకి సంబంధించి ఉంటుంది. సో రైల్వేల పైన కమిటీ మనకి రాబర్ట్ కమిటీ అని చెప్పి వస్తుంది. అకోర్త్ కమిటీ అని చెప్పి వస్తుంది రైల్వే పైన. ఇంకా కరువు పైన అనేక కమిటీలు వచ్చి ఉంటాయి. క్యాంబెల్ కమిటీ అనేది, స్ట్రాచీ కమిటీ అనేది, అలాగే కొన్ని కమిటీలు మనకి కరువు పైన కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఇచ్చిన 4 కూడా రాంగ్ ఉన్నాయి. సో ఇక్కడ ఆన్సర్ సరికానివి గుర్తించమని చెప్పినాడు. సరికానివి ఏదో సరిగ్గా గుర్తించమని చెప్పి ఇక్కడ అడుగుతాడు. ఏబిసిడి అని చెప్పేసి అంటాం. సో 64కి ఆన్సర్ ఏ. ఇక నెక్స్ట్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. సరైనవి. సో బాలశాస్త్రి జంబేగర్ లోకహితవాది అని బిరుదు పొందాడు. లోకహితవాది అని చెప్పేసి గోపాల హరి దేశ్ముఖ్ని అంటారు. సో గోపాల హరి దేశ్ముఖ్ని లోకహితవాది అంటారు. ఇది ఆల్రెడీ గతంలో గ్రూప్స్లో అడిగినటువంటి బిట్ ఇది. లోకహితవాది అనే బిరుదు ఎవరికి కలదంటే గోపాల హరి దేశ్ముఖ్. ఈశ్వర అనే పుస్తకం జ్యోతిబా ఫులే. కరెక్టే ఇది. బాబా వాగ్లేకర్ మహర్ ఉద్యమాన్ని చేపట్టాడు. బాబా వాగ్లేకర్. సో ఇది కరెక్టే. అంబేద్కర్ మహర్ కమ్యూనిటీకి చెందినవాడే. అంబేద్కర్ కంటే ముందు ఈ మహర్ల ఉద్ధరణ కోసం ఉద్యమించిన వాడు బాబా వాగ్లేకర్ అని చెప్పేసి అంటారు. కరెక్టే. సో ఇక్కడ సరైనది అంటే బి మరియు సి. డి ఆన్సర్ ఇక్కడ డి. సో 65కి ఆన్సర్ డి అని చెప్పేసి అంటాం. ఓకే, ఇవి మనకి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినటువంటి బిట్స్ అని చెప్పేసి అంటాం. దీని ద్వారా ఏంటంటే కొన్ని ఏరియాస్ మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటాయి, ఏ ఏరియాస్ పైన మనం ఫోకస్ చేయాల్సి ఉంది అని చెప్పేసి. అయితే ఇంకా మనకి ఇటువంటి ఏరియాస్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ ఏరియాస్ మనకి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో కవర్ అవుతాయి. అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసినాయి. సో చాలామంది ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతంలో చాలా సీరియస్ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళతో మనకి నిజమైన పోటీ అనేది ఉంటుంది. మీరు పెట్టే ఎఫర్ట్ కూడా చాలా సిన్సియర్ వేలో పెట్టండి. డీవియేషన్స్ అనేవి అవ్వకండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.